హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు అడుగుతున్నానంటే మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమంది దగ్గరికి రీచ్ అవుతుంది, ప్లస్ నాకు మోటివేట్గా ఉంటుందన్నమాట. సో ఈరోజైతే పిల్లలకి సెలవండి. నేనైతే లేచి తులసమ్మ దగ్గర అయితే ముగ్గు పెట్టానండి. పిల్లలు ఏంటంటే వాళ్ళే పూజ చేస్తామన్నారనమాట. సో పెద్ద బాబు అయితే పూజ చేస్తారని మీకు ముందు వీడియోస్లో తెలుసు కదా. సో బాబు అయితే చాలా రోజులు మళ్ళీ గ్యాప్ వచ్చిందనమాట. సో చిన్న బాబు ఏంటంటే కుందులకి కుంకుమ గంధం పెట్టయితే ఇస్తున్నాడు. ఇంకా పెద్ద బాబు ఏంటంటే పూలు పెట్టి పూజ అయితే నేను చేస్తాను మమ్మీ, ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడనమాట. సో మ్యాక్సిమం పిల్లలు బాగా చేస్తున్నారండి. సో మీకు తెలుసు కదా, నాకు కొంచెం కాలు నడుము బాగాలేదని, సో కింద కూర్చోవాలి అని చెప్పి ఇంకా వాళ్ళే చేస్తున్నారనమాట. అప్పుడప్పుడు నేనైతే చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దీపం అయితే వెలిగించాడండి, కడ్డీలు అయితే వెలిగించి చూస్తున్నాడనమాట. సో దేవుడికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానా అంటే బాగా కడ్డీలు వెలిగించి ధూపం అయితే వెలిగిస్తున్నారండి. సో మనం పిల్లలకి ఇప్పటి నుంచే కొంచెం నేర్పుతూ ఉంటే కొంచెం ఎదిగే కొద్దీ వాళ్ళంతటా వాళ్ళు చేస్తారనమాట. మనం చెయ్యి పెట్టు దీపం పెట్టు అని అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళ డాడీకి నాకు హారతి అయితే ఇచ్చారండి ఇక్కడ. సో పిల్లలు అయితే కొంచెం ఎదుగుతున్నారు కాబట్టి అన్నీ అయితే నేర్చుకుంటున్నారండి, బాగా నేర్చుకుంటున్నారు. మనం కూడా చెప్పాలన్నమాట. సో పిల్లలైతే అక్కడ పూజ చేస్తూ ఉన్నారు. నేనేంటంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. సో ముందుగా అయితే తాళం గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే వేసుకొని బాగా వేపేసుకున్నానండి. వేపేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మేము నలుగురం తినాలి కదా. సో దాంట్లో అయితే ఒక 2 పెద్ద చెంబుల నీళ్ళు అయితే పోసుకున్నానండి. సో దాంతోపాటు ఉప్పు వేసుకొని నీళ్ళు మరిగాక సేమియా అయితే వేసుకొని ఉప్మా అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మాకు ఉప్మా గట్టిగా ఉండొద్దు, పొడి పొడిగా ఉండద్దు అనమాట. సో ఇలా మ్యాగీ లాగా జ్యూసీగా ఉంటే బాగా ఇష్టం అనమాట పిల్లలకి కానీ మా వారికి కానీ. సో నేనేంటంటే అలా జ్యూసీగా చేసి పిల్లలకి ఏంటంటే వెడల్పు ప్లేట్లో అయితే వేసి షుగర్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే కొంచెం షుగర్ అవాయిడ్ చేయడం మంచిది, కాకపోతే ఏంటంటే పిల్లలు షుగర్లు అయితే తినరు కదా. సో అందుకని చెప్పి వాళ్ళకైతే ఇంకా తప్పట్లేదు, షుగర్ అయితే వేసి ఇచ్చేసి. ఇంకా బాగా ఏంటంటే షుగర్ వద్దన్నారనమాట. సో ఆయనకి ఏంటంటే చట్నీ వేసి ఇచ్చాను. పిల్లలు టీవీలో రవితేజ మూవీ చూస్తూ టిఫిన్ అయితే తింటున్నారనమాట. సో నేను కూడా లైట్గా షుగరే వేసుకున్నానండి. ఇంకా మా వారికి మాత్రమే టమాటా ఎండుమిరపకాయ వేసి చట్నీ చేశాను కదా దీనికి ముందు బ్లాగ్లో, సో అది వేసుకొని అయితే తింటున్నారనమాట. సో మా వాడు ఏంటంటే నేను వీడియో తీస్తున్నానా తీయట్లేదా అన్నట్టు చూస్తున్నారు. మా వారు ఏంటంటే వీడియో తీస్తున్నావా టిఫిన్ తింటున్నావా అంటున్నారనమాట. హాయ్ చెప్పంటే తలక ఇలా చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడైతే చక్కగా సరదా కూర్చొని టిఫిన్ తింటూ మాట్లాడుకుంటూ తింటున్నామండి. రోజులో ఒక్కసారైనా ఖచ్చితంగా అలా తింటూ స్పెండ్ చేస్తామన్నమాట. సో పిల్లలు అయితే టిఫిన్ తినేసి బయట డ్రాయింగ్స్ అయితే వేస్తున్నారండి. వీళ్ళకైతే శివలింగం వేయటం అంటే ఎంత ఇంట్రెస్ట్ అనండి. బిఫోర్ బ్లాగ్స్లో కూడా చూస్తుంటారు, ఇంట్లో బోర్డు మీద కూడా ఎప్పుడు శివలింగమే ఉంటుందన్నమాట. మా ఇంటి పక్కన షన్ను భువనేశ్వర్ అయితే చక్కగా శివలింగం వేస్తూ దానికి కలరింగ్ చేస్తూ డిఫరెంట్ కలర్స్ వేస్తూ చాలా కలర్ఫుల్గా అయితే వేస్తున్నారు. చూడండి ఎంత బాగా వేస్తున్నారో ఇద్దరు. సో దానికి మళ్ళీ కింద గ్రీనరీ లాగా ఏదో చేస్తున్నారు. ఇక్కడ మా చిన్న బాబు ఏంటంటే మా పక్కన తమ్ముడు ఉన్నారన్నాను కదా, అతన్ని అయితే బుర్ర తింటున్నాడు పాపం. చదువుకోనికుండా నాకు డ్రాయింగ్ వేసి అన్నయ్య అని వాడిని చదువుకోనికుండా వీళ్ళు బుర్ర తింటూ డాన్సులు వేస్తూ ఉన్నారనమాట. పిల్లలను మాత్రం విసుక్కోకుండా చూసుకుంటాడండి, ఏ మాటకు ఆ మాట చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇవాళ అయితే ఇంట్లో ఏ కూరగాయలు లేవండి, ఇంకా లేవు అని చెప్పి ఆఖరికి పచ్చిమిరకాయలు కూడా లేవు నిజం చెప్పాలంటే. సో పెరుగు అయితే ఉందండి, పెరుగుతో అయితే మజ్జిగ చారు అయితే చేస్తున్నా. ఫస్ట్ పెరుగు అయితే గిన్నెలో వేసుకొని దాంట్లో కొంచెం కారం అయితే వేసుకున్నా. దాని తర్వాత ఏంటంటే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను, రుచికి సరిపడా వేసుకొని బాగా ఇవన్నీ కలిపిప్పుకోవాలన్నమాట. ఆ పెరుగులో బాగా కలిసేలాగా
పెరుగు చారు, పెరుగు చట్నీ అయితే కొంచెం చిక్కగా చేసుకుంటాం కదా. సో ఇదేంటంటే పెరుగు చారు అనమాట. సో చాలామంది దీంట్లో రకరకాల కూరగాయలు కూడా యాడ్ చేసుకుంటారు. సో నేను చాలా సింపుల్గా, ఈజీగా ఇంట్లో ఏమీ లేనప్పుడు చాలా త్వరగా అయ్యేలాగైతే మాత్రం చెప్తున్నానండి. సో పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నా. కరివేపాకు లేదండి, కరివేపాకు ఉంటే వేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. సో అప్పుడే పక్కన అమ్మాయి దగ్గరికి వెళ్ళి 2 పచ్చిమిరకాయలు అయితే తెచ్చుకున్నాను. సో ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు అయితే వేసి బాగా పోపు వేగిన తర్వాత, ఆ పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఇంకా మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ చారు ఉంటాయి కదా, అవి దాంట్లో పోసుకోవటం అనమాట. సో అప్పుడే ఆయిల్ కార్చానండి క్యాన్లోకి. దీన్ని వెంటనే పడేయకుండా పక్కనైతే పెట్టుకోండి. పక్కన పెట్టుకోవడానికి ఏంటంటే కొంచెం అడుగునికి కొంచెం నూనె వస్తుంది. మన హడావిడిలో కొంచెం ఉంచి పక్కన పడేస్తాం కదా, 1 స్పూన్ నూనె అయితే ఉంటుందండి. పక్కన పెట్టుకుంటే తర్వాత దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేగిపోయినాయి. స్టవ్ అయితే బంద్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ చారు అనేది దాంట్లో పోసుకోవడమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్గా, ఈజీగా మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. దీంట్లో ఈ టైంలో కొంచెం ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. సో సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. సో నాకైతే కొంచెం తగ్గినట్టు అనిపించి నేను మళ్ళీ అయితే వేసుకుంటానండి. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒకసారి అన్నం పెట్టాలి కదా, మళ్ళీ సరిపోయింది. వేడి మీద మనకు ఒకలాగా అనిపిస్తుంది, వేడి తగ్గిన తర్వాత ఒక్కొక్కసారి ఎక్కువ అయింది అనిపిస్తుంది కదా, అందుకని కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత మళ్ళీ కావాలనుకుంటే చూసేసుకోవచ్చు అనమాట. కొంచెం తగినట్టు అనిపించి కొంచెం అంటే కొంచెం వేసుకొని కల్దిప్పు అయితే పక్కన పెట్టేసుకున్నానండి. సో మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయిందనమాట. సో మంచిగా మా నలుగురికి అయితే బరాబర్ సరిపోతుంది. సో ఇంకేంటంటే పక్కనే బ్రౌన్ రైస్ కూడా కలిపి పెట్టేశానండి. చెప్పాను కదా మా వారు బ్రౌన్ రైస్ తింటారని. ఇంకా పిల్లలకి ఏంటంటే వైట్ రైసే వండుతానండి. సో బ్రౌన్ రైస్ కూడా వెలిగించి పక్కనైతే పెట్టేస్తున్నాను. సో ఇంకా పిల్లలకి ఏంటంటే ఒక పావు గ్లాస్ రైస్ అయితే వాళ్ళకు కూడా కడిగి పెడుతున్నాను అనమాట. సో వాళ్ళకి వైట్ రైసు, మా ఇద్దరికైతే బ్రౌన్ రైసు. సో నేను డైట్ అనేది ఆపాను కానీ అండి, బ్రౌన్ రైస్ మాత్రం ఆపలేదండి. బ్రౌన్ రైస్ అనేది కంటిన్యూగా మార్నింగ్ టైంలో అయితే తీసుకుంటున్నాము. అదే ఆఫ్టర్నూన్ అయితే నేను మా వారైతే బ్రౌన్ రైస్ తింటున్నామండి. ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేశానండి. సో 2 రైస్లు అవుతూ ఉన్నాయి. ఇంకో పక్కన ఏంటంటే కొంచెం పచ్చి కొబ్బరి అయితే కనిపించిందండి. నిన్న బోనాలు అయినాయి కదా, కొబ్బరికాయ కొట్టుకున్నాం కదా, దాంతో ఏంటంటే నేను ఇంకా కొబ్బరి పచ్చడి తినాలనిపిస్తుందని ఇంకా కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా పక్కన అమ్మాయిని అయితే అడిగి పచ్చిమిరకాయలు తెచ్చుకున్నానని. సో 4 పచ్చిమిరకాయలు అయితే పక్కన పెట్టుకొని ఒక 2 అయితే చారులో వేసుకున్నాను అనమాట. సో ముందైతే దాన్ని టెంకి తీసేసి ముక్కలు కట్ చేసుకుంటున్నానండి. సో ముక్కలు అనేది వాటర్లో వేసి పెట్టుకొని ఆ ఉన్న 4 పచ్చిమిరకాయలకి ఒక చిప్ప కొబ్బరి చిప్ప అయితే సరిపోతుంది అనమాట. సో ఆ పచ్చిమిరకాయలు మళ్ళీ పేలుతాయి అని చెప్పి తుంచి అయితే వేసుకుంటున్నానండి. సో మీకు ఇక్కడ ఏంటంటే నేను ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. పచ్చి కొబ్బరి తీయంగానే రాదు కదండి, కొంచెం సేపు ఎండలో పెట్టినా వస్తుంది, లేదా ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కత్తితో కానీ స్పూన్తో కానీ ఇలా లేపినా వస్తుంది. లేదు అంటే స్టవ్ మీద 10 మినిట్స్ అలా చిప్ప హీట్ చేసినా కూడా వస్తుందండి. సో మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. 4-5 రకాలు చెప్పానండి, ఒక టిప్ అయినా మీరు యూజ్ చేయండి. సో నేనైతే ఇక్కడ పచ్చిమిరకాయలులో కొంచెం నూనె వేసుకున్నా. ఆయిల్ ప్యాకెట్లో కొంచెం ఉంది కదా, అది కూడా కార్చి అయితే పక్కన పెట్టుకున్నానండి. రైస్ అయితే అయిపోయింది. పచ్చిమిరకాయలు అయితే వేపుకుంటున్నాను. ముందు కొంచెం పచ్చిమిరకాయలు దోరగా వేపుకోవాలండి ఇక్కడ. సో పచ్చిమిరకాయలు వేపుకుంటూ కొంచెం పేలుతూ ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్త. సో పచ్చిమిరకాయలు వేపుకుంటూ నేనేం చేశానంటే దీంట్లో కొన్ని అంటే 1 స్పూన్ పల్లీలు వేసుకున్నానండి. సో పల్లీలు కూడా కొంచెం పచ్చితనం పోయేదాకా వేపుకోవాలి. సో లేదనుకోండి పచ్చడి మనం మిక్సీలో వేసుకున్నప్పుడు పల్లీలు వేయకపోతే పల్లీల ఫ్లేవర్ అదో రకంగా వస్తుందండి. కొంచెం పల్లీలు వేగితేనే కొంచెం చట్నీ అనేది కమ్మగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో బాండీని అయితే తిప్పుతూ ఉన్నానన్నమాట. సో ఇవి వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నాను. అవి ఏంటంటే కొంచెం తడి ఆరిపోయేదాకా వేపుకుంటే ఏంటంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. మళ్ళీ ఇంకేంటంటే ఒక 2 డేస్ కానీ 3 డేస్ కానీ నిల్వ ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఆ తడి అనేది పోవాలి. నిల్వ ఉంటుందంటే బయట పెడితే కాదండి, 1 డే అయితే ఉంటుంది బయట.
నెక్స్ట్ డే అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే. సో మనం చేసుకుని ఇంత మోతాదు ఒక రోజులోనే అయిపోతుందిలేండి. సో నేనైతే ఒక స్పూను నువ్వులు, కొంచెం చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవి కూడా లైట్గా దోరగా అయితే వేపుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో అవి కూడా మంచిగా వేపుకొని పక్కనైతే చల్లార్చండి. చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట. సో పచ్చి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి. దీంతో ఎండుమిరపకాయలు వేస్ట్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే కొంచెం ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ధనియాలు యాడ్ చేస్తే చాలు. సేమ్ ఇదే దీనిలాగే చేసుకోవడమే అనమాట. కొబ్బరి, నువ్వులు, పల్లీలు ఇంక ఇవన్నీ యాజ్ యూజువల్గా వేసుకోవడమే. వీటిని యాడ్ చేయాల్సింది ఏంటంటే పచ్చిమిరకాయలు ఒకటి దీంట్లో స్కిప్ చేసి దాని ప్లేస్లో ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేనైతే ఇంక ఇక్కడ చక్కగా అన్నీ వేసేసుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. బాగా చల్లారిపోయిందనమాట. ఆ బాండీలో నువ్వులు అవన్నీ అతుక్కుపోయినాయి అని చెప్పి చేత్తో లాగుతున్నాను, కానీ అడుగున బాండీ మాత్రం కాలుతుందండి. ఈలోగా ఏంటంటే పోపు పెట్టేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇంకేంటంటే ఇక్కడ కరివేపాకు లేదని చెప్పాను కదా, సో ఇంక అంతేనండి. ఆ తాలింపు అయితే కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకు, పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అవన్నీ లేవు కాబట్టి నేను ఓన్లీ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని స్టవ్ అయితే బంద్ చేసి మనం బ్లెండ్ చేసుకున్న కొబ్బరి అయితే వేసుకున్నాను. సో పసుపు వేయడం మర్చిపోయానండి. కొబ్బరి వేస్తున్నాను కదా, ఆ గ్యాప్లో ఏంటంటే ఆయిల్లో వేయాలన్నమాట. కొబ్బరి మీద వేస్తే ఏంటంటే కలవదు. సో ఆ గ్యాప్లో ఆయిల్లో వేసుకుంటే కొంచెం పచ్చడి వైట్గా కాకుండా ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. సో పచ్చడి కొబ్బరి అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొబ్బరి వేసుకొని తింటుంటే ఆహా! ఇప్పుడు నేను మీకు చెప్తుంటే కూడా నా నోట్లో వాటర్ అయితే ఊరుతున్నాయి అన్నమాట. సో పచ్చి కొబ్బరి అయితే కొంచెం అలా స్టవ్ ఆపేసేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకొని ఇంకా అలా తిప్పుకుంటూ మొత్తం మనం పెట్టిన పోపు, ఆయిల్ మొత్తం కొబ్బరి పీల్చుకునేదాకా తిప్పుకోవాలన్నమాట. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నేను మా వారైతే భోజనం చేసేసాము. మంచిగా తినేసిన తర్వాత ఇంక ఈవినింగ్ టైంలో మార్కెట్కి అయితే వెళ్ళామండి. సో వర్షం తగ్గేదానికి జనాలు అసలు నడిచే తావు కూడా లేదండి. ఆ రకంగా జనం అయితే ఉన్నారు. సో మాకైతే గురువారం, సోమవారం, శుక్రవారం, మంగళవారం మార్కెట్లు అయితే దగ్గరలోనే ఉంటాయి. మేము వీక్లీ వన్స్ అయితే వెళ్తామన్నమాట. సో ఇవాళ అయితే ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళామండి. సో మార్కెట్లో స్వీట్ కార్న్, మష్రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నేనైతే మష్రూమ్స్ తీసుకోలేదు, ఓన్లీ స్వీట్ కార్న్, నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డ్రాగన్ ఫ్రూట్ కేజీ 120 అంటండి. సో అంతకుముందు ఏంటంటే ఒక్క డ్రాగన్ ఫ్రూట్ 60 or 70 ఉండేదన్నమాట. సో నేనైతే ఒక కేజీకి ఎన్ని కాయలు వస్తాయా అని ఒక కేజీ అయితే తీసుకుందాం బావా అని చూసాం. కాయ కూడా ఫ్రెష్గానే ఉందండి. సో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. ఖచ్చితంగా కేజీకి అయితే 4 కాయలు అయితే తూగినాయండి, బరాబరు తూగినాయి అనమాట. సో కేజీ 120 కదా, 100 చేసిస్తారని మా వారు అడిగారు. సో అన్న అయితే రాదండి, చాలా ఎక్కువ ఉండేది, ఇంకా తగ్గింది. అది నిజమే కదా, అంతకుముందు ఒక కాయ ఇంత రేటు ఉండేది అనుకున్నాము. సరేలే అని చెప్పి కేజీ అయితే తీసుకొని వచ్చామండి. సో ఇదేనండి వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.